తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో విజయ సంకల్ప యాత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా కొనసాగుతున్నది. మంచి స్పందన వస్తున్నది. 3-4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ కూడా ప్రజలు నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వడం, నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ప్రజల ఆలోచన అవ్వడం, ప్రజలు ఈ బస్ యాత్రకు బ్రహ్మాండ స్వాగతం పలకడం ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో 50% 17 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతున్నారు, హైదరాబాద్తో సహా. క్షేత్రస్థాయిలో ప్రజలు అలా నిర్ణయించుకున్నారు. భారతీయ జనతా పార్టీ పోటీయాలి, మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి, ఈ దేశాన్ని రక్షించుకోవాలి, ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఈ దేశంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు జరగాలి, రామరాజ్యం ఇదే విధంగా కొనసాగాలని చెప్పి ఆలోచన ప్రజలు ఉన్నారు. కాబట్టి 50%లో ఈ మోడీ ఎన్నికలు మోడీ గారికి ఓటేస్తాం, పూర్తికి ఓటేస్తాం, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం, మన కేంద్ర నాయకత్వం 370 సీట్లకు పైగా గెలవాలని చెప్పి ఇంత ప్లాన్ ఉందో తప్పకుండా ఇంత సక్సెస్ కాబోతున్నాయి. బస్ యాత్ర, దాంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజాహిత యాత్ర 2వ విడత కూడా ఇలా ప్రారంభిస్తున్నాం. మొదటి విడత రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలు పూర్తి చేయడం జరిగింది. 2వ విడత ప్రజాహిత యాత్ర హుజరాబాద్, మానకొండూరు, చొప్పదండి, కరీంనగర్ ఈ నియోజకవర్గాల్లో ఈ యాత్రను మనం కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ప్రారంభం చేస్తున్నాం. మధ్యలో జాతీయ నాయకుల సమావేశాలు ఉంటే ఒక్కరోజు బ్రేక్ ఇచ్చి కూడా ఈ యాత్రను కంటిన్యూస్గా మిగతా నియోజకవర్గం పూర్తి వరకు కూడా ఈ యాత్రను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ యాత్ర కూడా గతంలో ఏ విధంగా స్పందించింది అందరూ తెలుసు. నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో ఈ యాత్రను కొనసాగిస్తున్నాం. ప్రజలు కూడా బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు తరలి వస్తున్నారు. తప్పకుండా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ప్రజల ఆశీర్వాదంతో కార్యకర్తల నాయకులు కష్టపడి పనిచేస్తున్న ఫలితంగా భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. సిబిఐకి ఈడీకి భారతీయ జనతా పార్టీ మాకు సంబంధం లేదు. వాటిని శాసించేటువంటి అధికారం భారతీయ జనతా పార్టీ లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు. అవి విచారణ సంస్థలు వాళ్ళకున్న ఆధారంగా వాళ్ళు విచారిస్తారు. వాళ్ళకున్న ఆధారాలను అనుసరించి ఉన్న ఆధారాలను చూసిన తర్వాత వాళ్ళు విచారణ కొనసాగిస్తారు. భారతీయ జనతా పార్టీకో కేంద్ర ప్రభుత్వానికో ఈ విచారణ సంస్థలను శాసించేటువంటి అధికారం లేదు, శాసించేటువంటి ఆలోచన మా పార్టీకి లేదు, కేంద్ర నాయకత్వానికి లేదు. అరెస్ట్ అవుతుందని ఎప్పుడు అనలే. మేము తప్పు చేసిన వాళ్ళు అందరూ అరెస్ట్ చేయాలన్నాం. అవి ఒక నోటీస్ ఇస్తుంది కాబట్టి అప్పుడు ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోవాలని చెప్పి అప్పుడు డిమాండ్ చేస్తాం. ఎవరి మీద కానీ, ఒక వ్యక్తి మీద, ఒక వ్యక్తుల మీద కాదు, ఎవరి మీద కానీ ఆధారం ఉంటే తప్పకుండా చర్యలు తీసుకోవాల్సి తీసుకుంటారు. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు పొద్దునంతా పగలవాళ్ళు రాత్రి కూడా చీకటి ఒప్పందాలు చేసుకుంటారు. వాళ్ళు గతంలో కలిసి పోటీ చేసింది ఎవరు? మేము కూడా పోటీ చేసాం. బీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేసింది కాంగ్రెస్, బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్. కలిసి అధికారాన్ని పంచుకున్నది కాంగ్రెస్, టీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కేసీఆర్ గారు కేంద్ర మంత్రి. ఇద్దరు కలిసి పోటీ చేశారు, ఇద్దరు కలిసి బీజేపీ వ్యతిరేకంగా ఆందోళన చేశారు, ఇద్దరు కలిసి మోడీ గారి రాష్ట్రపతి అభ్యర్థిని ఓడగొట్టే ప్రయత్నం చేశారు. మరి ఎవరు కలిసి ఉన్నారు? ఎవరు అధికారం పంచుకున్నారు? పోయినసారి ఇదే మాట్లాడి మా కుప్పం వచ్చింది. ప్రజలను ఈ మాయమాటతో, అబద్ధంతో నమ్మించింది.
మళ్ళీ అదే పందాన్ని కొనసాగించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కానీ ప్రజలు నమ్మరన్న విషయాన్ని వాళ్ళు గుర్తిస్తలేరు. అది వాళ్ళ మూర్ఖత్వం. అది వాళ్ళ మూర్ఖత్వం. ఇంకా అరిగిపోయిన రికార్డులకనే ఆ పాత పద్ధతిని కొనసాగించి బోర్లా బొక్కలు పడతారు రాష్ట్రంలో. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇదే ఆలోచనతో ఇదే తప్పుడు ప్రచారం చేస్తే ఇలా బోర్లా బొక్కలు పడతారు గ్యారెంటీ. ఏదైనా ప్రజలకు అసలు విషయం తెలుసు. అసెంబ్లీ ఎన్నికల కలిసి పోటీ చేస్తామన్నారు. పోటీ చేస్తామా కలిసి? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కలిసి పోటీ చేస్తామా? మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే ప్రచారం. మేము 5-6 రోజుల పాట మ్యాక్సిమం సీట్లు అనౌన్స్ చేయబోతున్నాం. ఎక్కడ చర్చలు జరిగినాయమ్మాయి. మేము అనౌన్స్ చేయబోయే సీట్లు మా కేంద్ర నాయకత్వము పార్లమెంటుకి సంబంధించి తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి మొన్ననే చెప్పారు. వారం రోజుల పాట వీలైన సీట్లు ప్రకటించబోతున్నాం అభ్యర్థులు అని చెప్పి అన్నారు. ఇక పొత్తు ఏడు ఉంటుంది. నేను మా కిషన్ గారు చెప్పారు పొత్తు అంటే 2 చెంపలు వాయించుకున్నాడు. ఎక్కువ వస్తాం క్లారిటీ. బండి సంజయ్ ఓటమి భయంతోనే బీఆర్ఎస్ మీద విష ప్రచారం చేస్తున్నాడని మాజీ ఎంపీ వినోద్ కామెంట్ చేయడం జరిగింది. నెంబర్ 1 మునిగిపోయే పడవ కాదు, తుఫాన్ను తట్టుకొని ముందుకెళ్లే పడవ అంటున్నాడు. తుఫాన్ ఎక్కడ పడవ ఎక్కడది? దాన్ని ఎవరున్నారు? 3వ ప్లేస్ అది. బీఆర్ఎస్ పార్టీ 3వ ప్లేస్. 3వ ప్లేస్ బీఆర్ఎస్ పార్టీ. ఆయన పార్లమెంటు సభ్యునిగా కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేసాడో చెప్పాలి. ఆయన కరీంనగర్ నియోజకవర్గంలో ఏం చేసిండు? ఆయన వాళ్ళ పార్టీ క్యాడర్ని గుర్తుపట్టాడా? ఆయన పార్టీ నాయకులను గుర్తుపట్టాడా? ఆయన ప్రజలను గుర్తుపట్టాడా? ఆయనకి ఏం చోట్లు ఇస్తారు? ఆయనే పోటీ చేయడానికి వెనుక ముందైతుండు. ఆయన నావచ్చి మాట్లాడితే ఇట్లా. ప్రజాహిత యాత్రలో ఏ అంశాలను ప్రస్తావిస్తూ ప్రజల ముందుకు వెళ్తున్నారు? మేము గ్రామాల వారిగా అభివృద్ధి చేస్తాం. కేంద్రం ఏం నిధులు ఇచ్చింది, దాంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలను, జిల్లా స్థాయి పార్లమెంట్ స్థాయి అంశాలను, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు తద్వారా నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఒక ఆలోచనని ప్రజాహితాన్ని కొనసాగిస్తాం. మాకు పొత్తు ఉండదు అని చెప్పేసి మీరు సన్యాసించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అంటే మీరు కాంగ్రెస్ టీఆర్ఎస్ డ్రాప్లో పడ్డది. మాకు వాళ్ళతో మీరు అడిగిన క్వశ్చన్ అడిగారు. నేను ఆన్సర్ చెప్పకుంటే ఏమవుతారు? బండి సంజయ్ దాటా విషయంలో అది పోతూ ఉంటుంది అంటారు. అనేది మీరే రాసేది, మీరే చూపండి మీరే. ఇక మీరు అన్నప్పుడు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతే ఏమంటారు? బండి సంజయ్ సమాధానం దాటా విషయంలో మాట్లాడతలేరు కదా. కనీసం మాకు మీరేమో పొత్తు గురించి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉండే వాళ్ళు ఏం ఆడుతుంది? బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటారు కదా పొత్తుందని. మనం మా ఎమ్మెల్యేలే పొత్తు పెట్టుకుంటామని చెప్పండి అంటారా లేదా? దాన్ని సమాధానం చెప్తాము. దాన్ని ఇక చెప్పుతో కొట్టు అన్న తర్వాత ఇక అంతకంటే క్లారిటీ ఏముంటుంది? దాని గురించి మాట్లాడదు. మీరు కూడా మేము కూడా ఫుల్ క్లారిటీ ఇస్తాం. దాన్ని ప్రస్తుతం పార్లమెంటు సీట్లు మా కేంద్ర నాయకత్వం ప్రకటించబోతున్నది. ఏమైనా కేసీఆర్ ఢిల్లీ పోతున్నారు, లేకపోయినా పోతాడు. ఆయన సుతపడిన పోతాడు. ఇప్పుడు బిడ్డ నోరు తీసిన వాటి కాపాడాలంటే పోతు రావచ్చు. అంటే తెలంగాణలో పోటీ ఎవరి మధ్యలో ఉండబోతుంది? బీజేపీ కాంగ్రెస్. బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్. కొండగట్టు అభివృద్ధి కోసం మాజీ సీఎం కేసీఆర్ 600 కోట్ల ప్రకటించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది అప్పుడు నిధులు విడుదల చేసింది. దీని విషయంలో కాంగ్రెస్ డిమాండ్ చేయబోతున్నారు కొండగట్టు అభివృద్ధి కోసం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నిధులు విడుదల చేయాలి. మీకు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయంటే మేము కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాం, మాకు సహకరించాలి. వేములవాడ కానీ కొండగట్టు కానీ ఈ 2 దేవస్థానాలకు నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది. దానికి మీరు నాదంటే పేరు కోసం కాదు, రాజకీయాల కోసం కాదు, దేవాలయాన్ని చూస్తాం. అంటే వేములవాడ కొండగట్టు అభివృద్ధికి ఇక్కడ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులను కలిపి తప్పకుండా వాళ్ళని కలుస్తాము. వాళ్ళు మేము కలిసి తప్పకుండా ఈ దేవాలయం అభివృద్ధి చేస్తాం. దాన్ని ఏమనం లేదు. గత ప్రభుత్వము మూర్ఖత ప్రభుత్వము ప్రసాదం స్కీమ్ కింద విమానం పెడతామన్నా కూడా, రామాయణ సర్కిల్ కింద కొనాటు పెడతాను కూడా అప్పుడు లేకపోవడం కూడా అభివృద్ధి జరిగింది. ఈ ప్రభుత్వం చేసే ఆలోచన ఉందని మీరు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు చేసే ఆలోచన కలిసి తప్పకుండా మీరు నిలిస్తే సంతోషం. ఇవ్వాలని పడుతున్నా. ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది అంటే కేంద్రం నుంచి మీరు మేము కలిసి నిధులు తీసుకోవాలి.
ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు నడ్డా గారు అని చెప్తా. ధన్యవాదాలు. For more interesting updates, do like, share and subscribe to Volga News.